అన్నమయ్య జిల్లా పీలేరులో భూ తగాదాలు భగ్గుమన్నాయి. 5 ఎకరాల బొప్పాయి తోటకు దుండగులు గడ్డి మందు చల్లి పంటను పాడు చేశారన్నారు. తమకు 16 లక్షల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు శ్రీనివాసులు తెలిపారు. అంతేకాకుండా పక్కనున్న రైతు ద్వారకా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. తమకు న్యాయం చేయాలని పీలేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి జరిగిందా? సోమవారం పొద్దున్న జరిగిందా? అప్పు చేసి డోకరాలోనే 5 లక్షలు ఎత్తుకున్నా సార్. నేను ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర అప్పులు చేసి పంట మొత్తము పెడితే ఈ బుద్ధుడి దినము మంగళవారం 7వ తారీఖు మొత్తం 8వ తేదీ మోటార్ గాలి చేసినారు. మోటార్ గాలి చేసినా మళ్ళా వెనకంటే రెడీ ముఖానికి దొరికి రెడీ చేయించుకొచ్చుకొని తగిలిచ్చినాము. మళ్ళా గాలి చేసినారు. మళ్ళా అది పనికిరాదంటే చింతామణికి 50,000 పెట్టి మోటార్ తెచ్చుకున్నాం సార్. మేము మోటార్ తెచ్చి వేసి ఆదివారం రెడీ చేసి సాయంత్రం 8 వరకు ఈడే ఉంటే చెట్లు అంతా బాగున్నాయి. ఇంటికి పోయినాము. సోమవారం కోట మారుతుందంటే బొప్పాయి చెట్ల కాడికి పొద్దున్నే 8కి వచ్చినాము. వస్తే చెట్లు అప్పుడే కాలిపోయినాయి. ఏమి అయిపోయింది, మా ఇంటి ఆయనకు షుగరు బీపీ ఉంది, చూస్తానే కింద పడిపోయాడు. అప్పుడు మాత్రలు వేసి వాళ్ళకి వీళ్ళకు ఫోన్లు చేసి చూస్తే మందులు కొట్టేసినారు. మాకు ఎవరు ఏమి అని చెప్పి టెన్షన్లో పడిపోయి ఇబ్బందులు పడిపోయినాము. మాకు పీలేరు మండలము ముడిపిలేం గ్రామంలో మాది భూమి ఉండే 6 ఎకరాలు. నేను బొప్పాయి చెట్లు వేసుకున్నాను. పక్క భూములకు మాకు తగరాదు ఉండాలి. మేము ఖర్చు పెట్టుకొని మొన్నటనక బోర్ గాలి చేసినారు. మళ్ళీ రెడీ చేసుకొని మళ్ళీ వేసుకున్నాము. తగరాదులు మట్టుకు 2-3 ఏళ్ళుగా ఉన్నాయి. బొప్పాయి చెట్లకు 10 లక్షలు ఖర్చు పెట్టినాను. నైట్లో గడ్డి మందు స్ప్రే చేసి చేసినారు. అంతకుముందు 3 రోజుల ముందే నువ్వు పంట ఎత్తపోలేవు, ఏం ఎత్తపోలేవు అని ద్వారకనాథ్ అనేవాడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు. రోజు కొట్టడము తిట్టడము వచ్చేది కొడక అవన్నీ రికార్డింగ్ ఉన్నాయి. వాయిస్ ప్రూఫ్లు ఉన్నాయి. అవన్నీ 2-3 సార్లు కంప్లీట్ ఇచ్చినాము. ఎవరు పట్టించుకోలేదు.